అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 8 నెలల కాలంలోనే ప్రభుత్వం పరుగులు తీస్తూ ఉంది. ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఈ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి పరుగులు తీస్తూ ఉంది. అంటే ఎన్ఆర్జీసీ నిధులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, రోడ్లు వేస్తూ ఉన్నారు ఒక పక్కన. అదేవిధంగా సంక్షేమ పథకాలు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయటం కానీ, లేకపోతే ఉచిత గ్యాస్ పథకం పెడతాం కానీ, ఇలా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగా డెవలప్మెంట్ కూడా నడుపుతూ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తొక్కి పడేసిన అమరావతి, పోలవరాన్ని కేంద్ర సహాయంతో నిధులు తీసుకొచ్చి పరుగులు తీపిస్తూ ఉన్నారు. ఇది పోలవరం వర్క్ స్టార్ట్ అయింది, అదేవిధంగా అమరావతి కూడా టెండర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి, నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్కి దాన్ని పురోగతి చెందడం కోసం 11,400 కోట్లు రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద నిధులు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఇలా నిధులు తేవటం, అటన్నింటినీ దారిలో పెడటంతో పాటు వాళ్ళు మంత్రులు కూడా పనితీరు ప్రకారం ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు, ప్రజా సమస్యలను కానీ, మా మంత్రికి తాలూకా వచ్చిన ఫైల్స్ క్లియర్ చేయడంలో కానీ ఏ మంత్రి ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే మంత్రివర్గంలో అత్యంత అబవ్ 75 ఏజ్ ఉన్న ఎండి ఫరూక్ గారు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అంటే వీరు నంద్యాల, కర్నూలు జిల్లా, నంద్యాల, ఇప్పుడు కొత్త జిల్లా నంద్యాల ఉందనుకోండి, నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు ఎన్ఎండి ఫరూక్. ఈయన మంత్రివర్గంలో అత్యంత ప్రతిభావంతుడిగా పనితీరు కనపరుస్తూ ఉన్నారు. అంటే 75 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన ఫైల్స్ని కరెక్ట్గా చూస్తున్నారంటే నెంబర్ 1 పొజిషన్ ఆయనకి ఇచ్చాను. నెంబర్ 2 కందులు దుర్గేష్. ఈయన ఫస్ట్ టైం మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్సీ చేశారు. ఇప్పుడు ఆయన కూడా పనితనం బాగా మెరుస్తాను. ఈయన జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నెంబర్ 3 కొండపల్లి శ్రీనివాస్. ఈయన ఫస్ట్ టైం మినిస్టరు, విజయనగరం జిల్లా నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్ కూడా. ఈయన విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంటేట్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 3. నెంబర్ 4 నాదెళ్ల మనోహర్. ఈయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన గుంటూరు జిల్లా తెనాల నుంచి. ఈయన 3వ ఎమ్మెల్యే, గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది, ఇప్పుడు మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు సివిల్ సప్లైస్. ఈయన వచ్చినాక ధాన్యం కొనుగోలు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రైతుల దగ్గర ధాన్యం కొనడం కాకుండా కొన్న ధాన్యానికి 24 గంటల లోపు డబ్బులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడంలో నాదెళ్ల మనోహర్ సక్సెస్ అయ్యారనేది చెప్పొచ్చు. ఈయన మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు గారి కుమారుడుగా రాజకీయాల్లో ప్రవేశం చేశారు. ఇకపోతే 5 డోలా బాల వీరాంజనేయులు. ఈయన ఎస్సీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. ఈయన ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. ఈయన కూడా ఫస్ట్ టైం, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఈయన మినిస్టర్గా ఫస్ట్ టైం టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈయన కూడా చాలా యాక్టివ్గా ప్రజా సమస్య పరిష్కరించడంలో 5వ ప్లేస్లో ఉన్నారు. ఇకపోతే 6 4వసారి ముఖ్యమంత్రి, 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్నారు. 3 సార్లు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఎమ్మెల్యేగా 7 సార్లు కంప్లీట్ చేసుకున్నారు. ఈయన అంటే ముఖ్యమంత్రి గారు అనగానే అనేక రకాల సమస్యలు, అనేక రకాలైన పనులు, ప్రజలను కలవాలి, రాజకీయ నాయకులను కలవాలి, ప్లస్ అన్ని శాఖల మీద రివ్యూలు చేసుకుంటూ ఉండాలి. ఆయనకున్న శాఖలు చూస్తే కొద్దిగా వెనకపడవచ్చు, అదేం తప్పేలా. అయినా కానీ 6వ ప్లేస్లో ఉన్నారంటే గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ లీడర్ కన్నా కూడా ఒక కంపెనీకి సీఈఓగా అయితే బాగా పనిచేస్తారని చెప్పచ్చు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ఆయన పనిచేస్తున్నారు. కార్యకర్తల మట్టుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన సీఈఓగా వద్దు బాబు, నువ్వు రాజకీయ నాయకుడిగా పనిచేయని కోరుకుంటూ ఉంటారు. ఆయన మంత్రివర్గంలో తన సహచరులతో పాటు పోటీ పడుతూ 6వ స్థానంలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. గొప్ప విషయం. ఇక 7 సత్యకుమార్ గారు. ఈయన ధర్మవరం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ తరఫున. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచారు ఊహించకుండా. అయితే ఈయన పనితీరు కూడా చాలా మెరుగ్గానే ఉంది. ఎందుకంటే
కొత్త అయినా సరే ఎమ్మెల్యేగాను కొత్త, మంత్రిగాను కొత్త అయినా సరే 7th ప్లేస్లో ఉన్నారు సత్యకుమార్ గారు. ఈయన హెల్త్ అండ్ మెడికల్ ఇష్యూ మంత్రిగా చాలా యాక్టివ్గా పనిచేస్తానని చెప్పొచ్చు. గతంలో కూడా ఆల్ ఇండియా బీజేపీ పార్టీకి సెక్రటరీగా పనిచేశారు. కొన్ని రాష్ట్రాలకి నార్త్ ఇండియా రాష్ట్రాలు యూపీ అటు ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది, పొలిటికల్ అనుభవం ఉంది. ప్లస్ పరిపాలనలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఎవరిని? సత్యకుమార్ గారు. ఇకపోతే 8 నారా లోకేష్. ఈయన యంగ్ మినిస్టర్. ఈయన కూడా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ వ్యవహారాలు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు నేషనల్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో సమస్యలు కానీ, అటు కేంద్రంలో అన్ని డిపార్ట్మెంట్ల గురించి కోఆర్డినేట్ చేసుకోవడంలో కానీ ఈయన చాలా వరకు బిజీగా ఉంటారు. తన శాఖలో ఈయన 8వ ప్లేస్లో ఉన్నారు. పర్వాలేదు, 8 అయినా మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక 9 బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. ఈయన కర్నూలు జిల్లా నుంచి రిప్రజెంటేట్ చేస్తూ ఉన్నారు. ఈయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ట్రెజరర్గా పనిచేశారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఆయన కూడా బాగా యాక్టివ్గానే ఉన్నారని చెప్పొచ్చు. ఇక 10 పవన్ కళ్యాణ్ గారు. 10వ ప్లేస్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పొచ్చు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైము క్యాబినెట్ మంత్రి కాబట్టి రెండో జనసేన పార్టీని నడుపుకోవాలి. అటు పార్టీ వ్యవహారాలు, ఇటు ప్రజలు కలవటం. మళ్ళీ అంతేకాకుండా ఆయన దగ్గర నెంబర్ ఆఫ్ పోర్ట్ఫోలియో 5-6 శాఖలు ఉన్నాయి. మేజర్గా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, ఫారెస్టు, ఎన్విరాన్మెంటు, ఇలా ఎక్కువ శాఖలు ఉన్న మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాంతోపాటు జనసేన పార్టీని నడుపుకోవాలి. ఇలా అయినా కానీ 10వ ప్లేస్లో ఉన్నారంటే గొప్ప విషయమే. 11 సవిత గారు. ఈవిడ అనంతపూర్ జిల్లా నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. వీళ్ళ నాన్నగారు కూడా గతంలో తెలుగుదేశం నుంచి మంత్రిగా పనిచేశారు. సవిత గారు ఇప్పుడు లేడీ మినిస్టర్లో ఉత్సాహంగా ఉండే మంత్రి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఈవిడ. ఆవిడ కూడా 11వ ప్లేస్లో ఉన్నారు. చాలా సంతోషదగ్గ పరిణామం. ఎందుకంటే అక్కడ జిల్లా రాజకీయాలు చూసుకోవాలి, ప్లస్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా బీసీలు ఎక్కువగా కలుస్తూ పోతూ ఉంటారు, వచ్చిపోతూ ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళందరినీ కూడా సముదాయించుకుంటూ శాఖ మీద పట్టు పెంచుకునేందుకు 11వ ప్లేస్లో ఉన్నారు. సవిత గారు కూడా మంచి మార్కులు సాధించారని చెప్పొచ్చు. ఇకపోతే 12 కొల్లు రవీంద్ర, మచిలీపట్నం మత్స్యకార కమ్యూనిటీ. ఈయన 14-19లో కూడా ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు ఫుల్ టైం. అప్పుడు కూడా 5 సంవత్సరాలు మంత్రి పనిచేశారు. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ రెండవసారి ఎమ్మెల్యే, మంత్రి. వీళ్ళ మామగారు కూడా నరసింహారావు గారు కూడా, అంటే పిల్లనిచ్చిన మామూలండి. వీళ్ళ మామగారు కూడా గతంలో కూడా 99-2004 మధ్యలో మంత్రిగా పనిచేశారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా నరసింహారావు గారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈయన మళ్ళీ కంటిన్యూ రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలవటం, మళ్ళీ మంత్రి అవటం. యంగ్ మినిస్టర్లో ఉత్సాహమైన మంత్రి. ఈయన కూడా పనితనం బాగా కనిపిస్తున్నారు. ఈయన మైనింగ్ అండ్ లిక్కర్ 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. 2 మంచి పోర్ట్ఫోలియోలే. రోజు ప్రజల్లో ఉండే పోర్ట్ఫోలియోలే, ప్రజలతో సంబంధాలు ఉండే లిక్కర్ పోర్ట్ఫోలియో. మరీ ముఖ్యంగా ఈ కొత్త చట్టం తీసుకురావడంలో కానీ, బీసీలకి 10% రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ, ఇది వైన్ షాపుల్లో రిజర్వేషన్ చూడండి, వ్యాపారంలో రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకి, అట్లా ఇవ్వటంలో కానీ వీటన్నిటిలో కూడా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకుని మంచి లిక్కర్ అమ్మించడంలో ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రతిభను కనపరుస్తూ ఉన్నాడు మంత్రి కొల్లు రవీంద్ర. వీరికి 12వ ప్లేస్ ఇచ్చారు. ఇకపోతే 13 గొట్టిపాటి రవికుమార్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ప్రకాశం జిల్లాలో వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా 2004లో రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి 2004-2009 రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో గెలిచి 2014లో వైసీపీ తరఫున గెలిచి పార్టీ మారి టీడీపీకి వచ్చి 19లో కూడా టీడీపీ పార్టీ తరఫున గెలిచి 5వసారి ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఒకే నియోజకవర్గం అద్దంకి నుంచి. ఈయన మంత్రిగా కూడా ఫస్ట్ టైం మంత్రి, 5వసారి ఎమ్మెల్యే. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. ప్లస్ ప్రకాశం జిల్లాలో లీడింగ్ లీడర్గా చెప్పొచ్చు ఎవరిని, గొట్టిపాటి రవికుమార్ గారిని. ఈయన కూడా సరే విద్యుత్ శాఖ మంత్రి. విద్యుత్ శాఖ మీద పట్టు పెంచుకున్నారు. వ్యవసాయదారులకు 9 గంటలు కరెంట్ ఇవ్వడంలో సఫలీకృతం అవుతున్నారు. ఎక్కడ కూడా పవర్ ఫ్లక్చువేషన్ లేకుండా పవర్ నిరంతరాయం డొమెస్టిక్ పవర్ని సప్లై చేస్తూ ఉన్నారు. వీరికి కూడా మంచి మార్కులు వేయచ్చు. ఎక్కడ కూడా ఏ రకమైన బ్యాడ్ మర్చ్ అనేది లేదు. రాజకీయాల్లో బాగానే ప్రతిభను కనపరుస్తూ
మంచిగానే పరిపాలన చేస్తున్నారు, ప్రజామోదం పొందారు, ప్రకాశం జిల్లాలో మంచి లీడింగ్లో ఉన్నారు అని చెప్పొచ్చు గొట్టిపాటి రవికుమార్ గారు. ఇకపోతే 14 నారాయణ గారు, నారాయణ విద్యా సంస్థల అధిపతి. ఈయన రెండోసారి క్యాబినెట్ మినిస్టరు. గతంలో 14-19లో కూడా ఎమ్మెల్సీగా వచ్చి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వ్యక్తి, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈయన ఆధ్వర్యంలోనే అమరావతి రాజధాని రూపురేఖలు దిద్దుకున్నాయి. సిఆర్డీఏ 33 ఎకరాల భూములు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసిన వ్యక్తి నారాయణ గారు. ఎక్కడా కూడా రాజకీయంగా ఏనాటి కరప్షన్ కానీ ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలన చేయడంలో మంచి నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇవాళ నెల్లూరులో కూడా అత్యంత మెజార్టీతో గెలిచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, రెండోసారి మంత్రి. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయ్యారనుకోండి, రెండోసారి కూడా క్యాబినెట్ మినిస్టర్, అదే శాఖ సిఆర్డీఏ అండ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నెంబర్ 1 మినిస్టర్ అని చెప్పొచ్చు. ఆయనకు కూడా ర్యాంకింగ్ వచ్చి 14 ర్యాంకింగ్. నెంబర్ 15 టీజీ భరత్. టీజీ భరత్ గారు నెంబర్ 15 ర్యాంకులో ఉన్నారు. ఈయన టీజీ వెంకటేష్ గారి కుమారుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం క్యాబినెట్ మినిస్టర్ ప్లస్ ఇండస్ట్రీస్ మినిస్టర్. పనితనాన్ని బాగానే కనపరుస్తున్నారు. ఈయన కూడా కర్నూలు జిల్లా కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. గతంలో తెలుగుదేశం తరపున ఓడిపోయినా సరే, 19లో ఓడిపోయినా సరే, మళ్ళీ అదే ప్లేస్లో గెలిచి మళ్ళీ మినిస్టర్ అయ్యారు. ఈయన మినిస్టర్ కూడా శాఖాపరంగా 15 ప్లేస్లో ఉన్నారు. బాగా పరిపాలన చేస్తారు. ఇండస్ట్రీస్ మినిస్టర్. ఈయన ఆధ్వర్యంలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలని కోరుకుందాం. చూశారు కదా, మంత్రుల పనితీరు మీదే రాష్ట్ర అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి వారికి కొంత కృషి చేయాలని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.